నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కొన్ని కామెంట్స్ అయితే పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. పెద్ద రాజకీయ దుమారం కూడా లేచేలా కనబడుతుంది. సోషల్ మీడియాని అయితే షేక్ చేస్తున్నాయని చెప్పాలి. రీసెంట్గా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అయితే ఇచ్చారు. గద్దర్ అవార్డ్స్ అంటే ఏం లేదండి, నంది అవార్డ్స్నే గద్దర్ అవార్డ్స్గా మార్చారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ని అయితే ప్రకటించేసింది. పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం కూడా ఇచ్చారు. అక్కడికి కమల్ హాసన్ గారు, అలాగే చిరంజీవి గారు, ఇంకా చాలామంది అగ్రనటులు వచ్చారు అక్కడికి. తర్వాత అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఈ గద్దర్ అవార్డ్స్ ఎన్టీఆర్ అవార్డు జాతీయ పురస్కారం తీసుకున్న తర్వాత ఆయన కాస్త స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో ఆయన మాట్లాడిందంతా సవ్యంగానే ఉంది, కానీ ఒక్క చోట ఒక మిస్టేక్ అయితే చేశాడు. ఆయన ఏమన్నాడంటే, తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ ప్రకటించి నటులకి, అలాగే ప్రొడ్యూసర్స్కి, సినిమా రంగానికి మంచి మేలు చేశారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇలాంటి అవార్డ్స్ ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పాడు. పక్క రాష్ట్రం అని అనకుండా మన పక్కనే ఉన్న ఇంకో తెలుగు రాష్ట్రం మన ఏపీ అని ఉన్నా బాగుండేది, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా కూడా బాగుండేది. కానీ ఆయన పేరు అసలు తీయకుండా, అసలు ఆంధ్రప్రదేశ్ అన్న పేరు పలకడానికి ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేశాడు. అక్కడ ఊరికే పక్క రాష్ట్రం అని అన్నాడు. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తే బాగుంటుంది సినిమా రంగానికి అని చెప్పాడు. అయితే దీనిపైన పెద్ద దుమారం అయితే రేగుతుంది. ఎందుకంటే ఆయన పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది ఆంధ్రాలో, స్టార్ అయింది ఆంధ్రాలో, పార్టీ పెట్టింది ఆంధ్రాలో, ఆయన పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసింది ఆంధ్రాలో, ఒక చోట సొంత ఊరైన పాలకొల్లులో డిపాజిట్లు కూడా రాలేదు ఆయనకి. తర్వాత తిరుపతిలో బంపర్ మెజార్టీతో ఆయన గెలిచాడు. సో ఈ విధంగా చూసుకుంటే పుట్టింది, పెరిగింది, స్టార్ అయింది, పార్టీ పెట్టింది, అలాగే ఇవన్నీ చేసింది మొత్తం కూడా ఆంధ్రాలో. ఇప్పుడు ఏంటంటే ఆయన 2000 తర్వాత, అంటే 2000 సంవత్సరం తర్వాత ఇక హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు. అక్కడే కొన్ని ఆస్తులు అవన్నీ కూడబెట్టుకున్నారు. ఇదంతా అక్కడ మామూలుగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆయన ఆంధ్రనే కదా. అలాంటిది ఆంధ్ర పేరు పలకకుండా పక్క రాష్ట్రం వాళ్ళు అని చెప్పడం ఎందుకు అనేది ఇప్పుడు ఒక పెద్ద వివాదం. సో ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పినట్టుగా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ప్రోత్సహించాలి అని అంటే ఎందుకు ప్రోత్సహిస్తారు చిరంజీవి గారు? ఎందుకంటే మీరున్నది తెలంగాణలో, మీ ఆస్తులు ఉన్నది తెలంగాణలో, మీరు ట్యాక్స్ పే చేసేది తెలంగాణలో, అలాగే సినిమా రంగం ఉన్నది తెలంగాణలో. అసలు ఆంధ్రాకి తెలంగాణ సినిమా రంగానికి అస్సలు ఎక్కడ కూడా 10 పైసలు కూడా ఆదాయం లేదు. సో గతంలో 2014లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు, తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మీరు రండి, ఆంధ్రాకి రండి, మీకు కావాల్సిన భూములు ఇస్తాం, మీకు కావాల్సిన రాయితీలు ఇస్తాం, ఇక్కడ స్టూడియోలు ఏర్పాటు చేసుకోండి, ఇక్కడ ఆంధ్రాలో కూడా తెలుగు సినిమా రంగాన్ని అభివృద్ధి చేయండి అని వాళ్ళు బహిరంగంగా పిలిచారు. మిమ్మల్ని పిలిస్తే ఎవ్వరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా రాలేదు. అలాంటప్పుడు ప్రజల సొమ్ముతో మీకు నంది అవార్డులు ఎందుకు ప్రకటించాలి? ఇంకోటి ఏంటంటే 2017లో నంది అవార్డ్స్ ప్రకటిస్తే లెజెండ్ సినిమాకి ఎక్కువ అవార్డులు వచ్చాయని చెప్పేసి ఇవి కమ్మ వాళ్ళ అవార్డులు, నారా నందమూరి అవార్డులు అని చెప్పేసి పెద్ద బ్లేమ్ వేశారు నంది అవార్డ్స్ పైన. తర్వాత అసలు నంది అవార్డ్స్ తీసుకోవడానికి, అంటే నంది అవార్డులు తీసుకోవడానికి చిరంజీవి గారి తరపున కేవలం అల్లు అరవింద్ గారు మాత్రమే వచ్చారు. కొన్నింటికి వచ్చాడు, ఆయన తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత బన్నీవాస్ గారు కావచ్చు, చిరంజీవి పిఆర్ టీమ్స్ కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, ఇలా చాలామంది కూడా ఈ అవార్డ్స్ని బహిరంగంగా ఏమంటారు దాన్ని తిరస్కరించారు, వ్యతిరేకించారు. ఈ అవార్డ్స్ మాకు వద్దని చెప్పారు. ఇవి ఒక కులానికి సంబంధించినటువంటి అవార్డ్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద దుమారం అయితే లేపారు, పెద్ద చర్చకైతే దారి తీశారు. ఇక అందుకనే వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవరా దేవుడా అని చెప్పేసి 2017లో ఆ మొత్తం నంది అవార్డ్స్ మొత్తాన్ని కూడా తీసి డస్ట్బిన్లో వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. ఎందుకు? ఇక్కడ తెలంగాణలో ఎక్కడో స్టూడియో ఉంది, తెలంగాణ పరిశ్రమ వాళ్ళకి ఆల్రెడీ మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు. అన్ని విధాలా చూసినా కూడా తెలంగాణకి ఆదాయం వస్తుంది, ఆంధ్రాకి 10 పైసలు ఆదాయం రాదు. పైపెచ్చు ప్రజల యొక్క సొమ్ముతో మీకు అవార్డులు ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు అవార్డులు ఇచ్చినా కూడా దానిపైన మళ్ళీ పెద్ద రచ్చ చేస్తారు. అలాంటప్పుడు నంది అవార్డ్స్ ఎందుకు ఇవ్వాలి? ఇంకో విషయం ఏంటంటే, ఇదే చిరంజీవి గారు ఆయన సినిమాలు రిలీజ్ అయినా, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోల సినిమాలు రిలీజ్ అయినా కూడా మన తెలుగు రాష్ట్రాలు, మన ఆంధ్ర, మన తెలంగాణ అని అంటారు. అంటే ఇక్కడికి వచ్చేసి ముందుగానే టికెట్ రేట్లు పెంచుకొని, కావాల్సినంత టికెట్ రేట్లు పెంచుకొని వెళ్ళిపోతున్నారు. కానీ తెలంగాణలో ఉన్న మీకు ₹1 కూడా టికెట్ ధర పెంచడం లేదు. వాళ్ళని ప్రశ్నించే ధైర్యం మీకు లేదు. తర్వాత నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా ప్రకటించారు. అసలు గద్దరికి సినిమా రంగానికి సంబంధం ఏంటి? మీరు ఏమైనా ప్రశ్నించగలరా? ప్రశ్నించలేరు, అడగలేరు.
సో అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏదో అవార్డు ఇచ్చారు, వాళ్ళని పొడాలంటే పొడాలి, పక్క వాళ్ళని ఏదో విధంగా విమర్శించాలంటే విమర్శించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చెయ్యింది చేయనట్టుగా చేయింది కూడా చేసినట్టుగా చూపించాలనే తాపత్రయంతో ఇతరులను విమర్శించడానికి మాత్రం వాడుకుంటారు. అక్కడ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. ఏమన్నా అవార్డ్స్ ఇచ్చారా? సినిమా రంగానికి ఏమన్నా చేశారా? తర్వాత ఇక్కడ వైఎస్ జగన్ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి వారేమన్నా మీ సినిమా రంగానికి ఏమన్నా చేశారా? పోనీ అవార్డ్స్ ఏమన్నా ప్రకటించాడా? ఇక్కడికి రమ్మని పిలిచాడు ఆయన, మీరు రాలేదు. ఆయన కూడా అవార్డ్స్ అవి ఇవేం పట్టించుకోలేదు. మరి వాళ్ళని ప్రశ్నించినప్పుడు చంద్రబాబు గారిని ఎలా ప్రశ్నిస్తారు? ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ని ఏ విధంగా మీరు ప్రశ్నిస్తారు? అసలు తెలంగాణలో ఉన్న సినిమా పరిశ్రమకి ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఏంటి సంబంధం? మీరు ఆంధ్రాలో ఉండి ఇక్కడ ట్యాక్స్ పే చేస్తూ అక్కడ ఉన్న నటులు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరు కూడా ఇక్కడ ట్యాక్స్ పే చేయరు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి లేదు, 10 పైసల ఆదాయం కూడా లేదు ఆంధ్రాకి. అప్పుడు వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచమని అదే పనిగా అడగడానికి మీరు కొంతమంది టీం వేసుకొని మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్ నారాయణమూర్తి ఇలాంటి వాళ్ళందరినీ వేసుకొని సినిమా టికెట్ రేట్స్ కోసం వెళ్ళారు. కానీ అదే జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్ గారు ఇక్కడికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం, మీకు రాయితీలు ఇస్తాం, భూములు ఇస్తాం ఫ్రీగా, మీకు కావాల్సినవన్నీ ఫెసిలిటీస్ మేము కల్పిస్తాం, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయండి అంటే మీరు ఎందుకని రాలేదు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా పిలిచాడు, ఆంధ్రాలోకి రండి, ఇక్కడికి వచ్చి మీరు సినిమా పరిశ్రమ ఏర్పాటు చేసుకోండి అని. మరి ఎందుకు రాలేదు? తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే, కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే నిన్న వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, ఇలా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అందరూ కట్టుకొని అక్కడికి వెళ్తారు, ఆయన్ని కలుస్తారు, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు, వాళ్ళతో మాటామంతి కలుపుతారు, నానా హంగామా చేసి వస్తారు. మరి ఇక్కడ తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇదే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. మరి ఈ గవర్నమెంట్కి ఎందుకని మీరు కనీసం ఇప్పటికి ఒక్కసారి కూడా కలవలేదు? కేవలం సినిమా టికెట్ రేట్స్ కోసం మాత్రం వస్తారు, వెళ్ళిపోతారు, సినిమా టికెట్ రేట్స్ పెంచుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. సినిమాటోగ్రఫీ మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ అదే సినిమా రంగానికి సంబంధించిన డీసీఎంగా అదే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన్ని కలిసి కానీ సినిమా పరిశ్రమ గురించి, ఇక్కడ సినిమా పరిశ్రమ స్థాపించడం గురించి అలాంటి విశేషాలు ఏం మాట్లాడారు. అసలు ఆంధ్రప్రదేశ్కే మీకు సంబంధం లేనట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకని మీకు అవార్డులు ప్రదానం చేయాలి? అది కూడా ప్రజాసొమ్ముతో ఎందుకు చేయాలి? ఇప్పుడు కవులు ఉన్నారు, తర్వాత ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, ఇలాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చినా కూడా కాస్త బాగుంటుంది. కానీ 100 కోట్లు కూడబెట్టుకున్న మీకు ప్రజాసొమ్ముతో ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు నంది అవార్డులు ప్రదానం చేయాలి? చేస్తే ఒకటి, చేయకుంటే ఇంకోటి. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణకు వెళ్ళి, సో మీరు అక్కడే ఉన్నారులేండి, ఆ తెలంగాణకు వెళ్ళారు, 2 తెలుగు రాష్ట్రాలు ఒకటే. కానీ మీరేంటంటే మీ స్వార్థం కోసం ఆంధ్ర తెలంగాణని విడదీస్తుంటారు పెద్దవాళ్ళందరూ కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు అందరూ సోదరభావంతోనే ఉంటారు. సో మీలాంటి వాళ్ళు గిల్లి గజ్జాలు పెట్టకుంటే కనుక బాగానే ఉంటుంది. అయితే అదే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇచ్చారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఎవరి పేరు మీద ఇచ్చారు? సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద ఇచ్చారు. ఆయన గురించి ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అసలు ఆయన టాపికే రాలేదు. అంత గౌరవప్రదమైనటువంటి అవార్డు తీసుకొని ఆ పేరు పెట్టిన వాళ్ళ గురించే మీరు మాట్లాడుకుంటే ఇక అవార్డు తీసుకొని ఫలితం ఏముంది? అంటే నందమూరి ఫ్యామిలీ అంటే మీకు సరిపోదు, సో అది మామూలే. కానీ అవార్డు తీసుకోకుండా దాన్ని వ్యతిరేకించవచ్చు కదా. వ్యతిరేకించే గట్స్ లేవు, ఎందుకంటే ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్. ఒకవేళ మీరు ఆ అవార్డు తీసుకోకుండా దాన్ని బహిష్కరిస్తే వాళ్ళు హైడ్రాని పంపిస్తారు, మీ ఆస్తులు అక్కడే ఉన్నాయి, సో నానా హంగామా చేస్తారు. తర్వాత ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అని అక్కడ కూడా ఒక ఉద్యమం లాంటివి తీసుకొస్తారు. దానికి భయపడి మీకు ఇష్టం లేకపోయినా కూడా నందమూరి సీనియర్ ఎన్టీఆర్ గారి అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు. సో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచి పని చేశారు. ఏం చేశారంటే అసలు మీకు మొదటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీ అంటే అస్సలు పడదు, ఇష్టం లేదు. అలాంటి అవార్డునే మీకు ఇప్పించాడు, నోరు ముయించాడు. అసలు మీరు మాట్లాడడానికి అవకాశమే లేకుండా చేశాడు. అది మీరు అర్థం చేసుకున్నారో అర్థం చేసుకోలేదో తెలియదు. సరే, ఇప్పుడు అది మీ ఇష్టం, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కానీ పక్క రాష్ట్రం అని విమర్శించాల్సిన అవసరం లేదు. మీరు పుట్టిన ఊరు ఇక్కడే, మీరు స్టార్ అయింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, పార్టీ పెట్టింది ఇక్కడే, గెలిచింది ఇక్కడే,
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మీకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అలాంటిది కనీసం పేరు తీయడానికి కూడా మీకు మనసు రాలేదంటే ఇంకేమనుకోవాలో అర్థం కావట్లేదు. సో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఇది ఒక రాజకీయ దుమారంగా కూడా మారే అవకాశం ఉంది. మరి చిరంజీవి గారు చేసిన ఈ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.